మినిస్టర్ గారు అనితా వేజన్ల మేడం గారు ఈ కార్డన్ సర్చ్ ప్రోగ్రాము ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో డిఫరెంట్ ప్లేసెస్లో ఎక్కడైతే మనకి కొంచెం మాస్గా ఉండి ఐడెంటిఫైడ్ ఏరియాలో ఈ కార్డన్ సర్చ్ చేస్తున్నాం. కార్డన్ సర్చ్ అంటే అనుమానాస్పద వ్యక్తులు కానీ అనుమానాస్పద వస్తువులు కానీ ఉంటే వెరిఫై చేయటం. దాని నిమిత్తం ఈరోజు మేము వెరిఫై చేస్తే అన్ని ఇళ్ళు బాగా మ్యాక్సిమం చేసాం. ఎవరైతే కొంత మంచి ఫ్యామిలీస్ అంతా ఏరియా అంతా వడ్డీ కులము మరియు ముస్లిము ఇంకా అదర్ కమ్యూనిటీ కూడా ఉన్నారు. చాలా చక్కగా అందరూ వ్యాపారం అంతా పనులు చేసి బతికేవాళ్ళు. పిల్లలు కూడా అందరూ స్కూల్కి వెళ్తున్నారు. కరెక్ట్గా ఈ టైంలో స్కూల్స్ అయిపోయి వచ్చారు. అంటే చాలా చైతన్యవంతమైన మనసు, వెరీ హ్యాపీగా ఉంది. ఇది కొండ దెబ్బ. కాకపోతే ఇక్కడికి కొంతమంది కొంత శాతం అంతా పర్ఫెక్ట్ ఉన్నారని మేము అనట్లేదు. ఇక్కడ కూడా 10% దాకా కొంతమంది చెడు నడతలో ఉన్నారు. వాళ్ళంతా గంజాయి తాగుతున్నారని మరి కొంతమంది అంటున్నారు. కానీ ఇన్ఫర్మేషన్ అనేది మేము వచ్చినప్పుడే చెప్పడం జరుగుతుంది. ఎవరైనా ప్రాపర్ ఇన్ఫర్మేషన్గా మాకు ఇస్తే కాన్ఫిడెన్షియల్ పెట్టి వాళ్ళ మీద కేసులు కట్టి జైలు పంపించే రౌడీ షీట్లు ఎవరు చెప్పినా పార్టీలకు అతీతంగా ఓపెన్ చేస్తాం, తెలియపరుస్తున్నాం. అదేవిధంగా 3-4 హైడౌట్ ప్లేస్ చేసాం. ఎవరైతే అర్ధరాత్రి పూట ఈ విధంగా కూర్చొని గంజాయిలు కానీ లేకపోతే మందు కానీ తాగే వాళ్ళని ఆడ్ అవర్స్ అంటే పబ్లిక్ నిద్రపోయేటప్పుడు ఇబ్బంది పెట్టే వాళ్ళని మేము ఇబ్బంది పెడతాం. ఇది మా కాన్సెప్ట్. పబ్లిక్ని ఎవరైతే ఇబ్బంది పెడతారో వాళ్ళని పోలీస్ పక్కా ఇబ్బంది పెడతాం. ఆ కాన్సెప్ట్లో వెళ్తున్నాము. నైట్ టైం అందుకని విపరీతంగా గస్తీ పెంచారు. స్పెషల్ టాస్క్ ఫోర్స్ అందరం పెట్టేసాం. ఈ ఏరియాలో కూడా 3-4 ప్లేస్లు ఐడెంటిఫై చేసాం. ఆ నియరెస్ట్లో పాయింట్ బుక్స్ పెడుతున్నాను. నైట్ బీట్ వాళ్ళు వచ్చేసి ఆ పాయింట్ బుక్స్లో సంతకం పెడతారు. దానివల్ల నిఘా పెరిగేసి ఇది అయిపోతుంది. అదేవిధంగా గౌరవ మన మినిస్టర్ గారు ఈ ఏరియా ఎక్కువ కేటాయించడం జరిగింది. సీసీ కెమెరాలు అవన్నీ కూడా ఉంటే ఇంకా తగ్గిద్ది నేర. అదేవిధంగా సంక్రాంతికి అందరూ ఫెస్టివల్ ఊరికి వెళ్తారు కనుక దయచేసి ఇంటి తాళాలు వేసుకున్నప్పుడు పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇస్తే హౌస్ లాకింగ్ మానిటరింగ్ సిస్టమ్ పెడతాము. మీ ఇంట్లో ఎక్కడ పోయినా కూడా ఏం కాదు. లేకపోతే బ్యాంకులో పెట్టుకోవాలి. అంతేగాని బంగారు ఖరీదైన వస్తువులు ఇంట్లో పెడితే దొంగతనాలు జరిగే అవకాశం ఉంది కనుక ఊరికి వెళ్ళేవాళ్ళు మీరు వెళ్ళే పని అయితే మీ బంధువులకి ఇళ్ళలో అన్న పెట్టుకోవాలి. లేకపోతే పోలీస్ స్టేషన్ అన్న ఇన్ఫామ్ చేయాలి వెళ్తున్నామని. మేము అరేంజ్ చేస్తాం సెక్యూరిటీ. లేకపోతే బ్యాంకులో అన్న పెట్టుకోవాలి.